మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. కాల్మని వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ అనే వ్యక్తి రెడ్డి అనే వ్యక్తి నుంచి 5,000 ఫైనాన్స్ తీసుకున్నాడు. అయితే ఫైనాన్స్ కట్టకపోవడంతో రెడ్డి శంకర్ను వేధించాడు. మనస్తాపానికి గురైన శంకర్ ఊరు వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తన భర్తను రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. చనిపోయిన అతను 5,000 ఫైనాన్స్ తీసుకున్నారని కిందటి వారం 3 వారాలు ఎన్ని వారాలు గ్యాప్ ఇచ్చి కట్టలేదని నోటుకొచ్చిన దిక్కులు తిట్టారటండి. నువ్వు నీతి జాతి ఉందా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నీకు అసలు కొంచెమైనా చీమి నెత్తురు ఉందా, అంత నువ్వు తీర్చలేనోడివి, నీకు ఎందుకు అప్పు తీసుకోవడం అని చెప్పి ఆ జయ అన్న అతను మధ్యలో ఉండి ఇప్పించాడటండి 5,000 రూపాయలు. అతను కూడా అన్నాడటండి అతనితో, నీ వల్ల నేను మాట్లాడుతున్న శంకర్రావు ఏంటి ఇచ్చివచ్చు కదా అని. అయితే కిందటి వారం గోలగోలు చేస్తే ఇంటికి వెళ్ళాను. ఏమైంది ఏంటంటే 3,000 గురించి నా పరువు తీసేశారు, నన్ను ఎదనం చేసేసారు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి గోలగోలే చేశాడండి. పోలని 3,000 కదా వచ్చే వారంకి ఇచ్చేద్దాంలే, ఎలాగో సెట్ చేసేద్దాంలే అనేసి అనుకున్నాం. ఈలోగా ఇలా ఊరేసుకున్నాడండి. ఏమైంది అసలు ఏంటో తెలియదు. ఈ వైలెన్స్ ప్రాబ్లం వల్ల చనిపోయాడండి.